ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్ చిక్కుల్లో పడ్డారు. జగిత్యాల పిఎస్ లో మల్లిక్ తేజ్ పైన రేప్ కేసు నమోదైంది. బాధితురాలికి మల్లిక్ తేజ వరుసకు మామ అవుతారన్నట్టుగా తెలుస్తోంది. మామ అని నమ్మి వెళ్తే బ్లాక్మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారం చేశాడని ఆ ఫోక్ సింగర్ ఫిర్యాదు చేసింది. తన లాగిన్ పాస్వర్డ్లు ఇవ్వకుండా యూట్యూబ్ ఛానళ్ల మీద వచ్చే డబ్బులు మల్లిక్ తేజ వాడుకుంటున్నాడని ఫిర్యాదు చేసింది. సాంస్కృతిక సారథి ఉద్యోగిగా ఉన్న మల్లిక్ తేజ్ యువతి ఫిర్యాదుతో విచారణ చేపట్టారు పోలీసులు. సో ప్రస్తుతం ఈ ఘటన సంచలనం రేపుతోంది. ఈ మధ్య కాలంలో ఫోక్ ఛానళ్ల పేరిట చాలా మంది తెర మీదకి వస్తున్నారు. చాలా వరకు ఈ ఫోక్ సాంగ్స్ ఫేమస్ గా ఉంటున్నాయి, ప్రత్యేక ఆకర్షణ కూడా నెలకొన్నాయి. అయితే ఈ నేపథ్యంలో కొంతమంది ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా మల్లిక్ తేజ్ పైన అయితే కేసే నమోదైంది. ఆ బాధితురాలుకి మల్లిక్ తేజ వరుసకి మామ అవుతాడని తెలుస్తోంది. అయితే మామ అని నమ్మి వెళ్తే తనని బ్లాక్మెయిల్ చేసి అత్యాచారం చేసి వాటి ద్వారా ఆయన్ని కొన్ని ఇబ్బందులకు గురి చేశారంటూ కూడా ఆ బాధితురాలు చెప్తోంది. ముఖ్యంగా తన పాస్వర్డ్లు ఐడీలు అన్నీ కూడా తీసుకొని తనకు రావాల్సినటువంటి యూట్యూబ్ ఇన్కమ్ కూడా షేర్ చేయకుండా తానే వాడుకుంటున్నట్టు కూడా జగిత్యాల పిఎస్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ ఘటన సంచలనం రేపుతోంది. ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించి ఒకసారిగా ఈ ఘటన వెలుగు రావడంతో సంచలనాలకు తెరలేపింది. మరింత మంది కూడా ఇటువంటి బాధితులు ఉన్నారు, ఒక్కొక్కరిగా బయటికి వస్తారంటున్నారు కొంతమంది ఆ ఫోక్ సింగర్లకు సంబంధించినటువంటి మహిళలందరూ కూడా. సో చూద్దాం ఎటువంటి కీలక విషయాలు బయటకు రాబోతున్నాయి మల్లిక్ తేజ వ్యవహారంలో. మరింతగా ఆ బాధితులు ఎవరెవరు ఉన్నారు, వారంతా ఎప్పుడు బయటకు వస్తారన్న విషయం ఎవరింతకి అనే కొంత ఆసక్తి రేపుతోంది. దీనికి సంబంధించి మనం ఇన్ డీటెయిల్డ్గా మాట్లాడే ముందు ఒకసారి మా ప్రతినిధి చంద్రశేఖర్ దగ్గరికి వెళ్లే ముందు ఆ బాధితురాల యొక్క కుటుంబం ఆ అమ్మమ్మ మాట్లాడుతోంది. ఆవిడ ఏం మాట్లాడారో చూద్దాం. బాగా పుణ్యం కట్టుకున్నాడు, ఊరోడు, నేను చెల్లె కొడుకోలే, ఊరోడే ఈ ఊరోడే ఆయన ఈ ఊరోడని ఎన్నట్టు నుంచి అంటేనే నా చిన్న కొడుకు అప్పుడు దుబాయ్ ఉంటే నేను నమ్మలే. కొడుక మరి మలేషియాకి ఇట్లా అంటుండు, మరి ఇట్లా సంగతి అంటే అప్పుడు ఆమె 10 చదివింది. అది 12 అయిపోయినాకనే జగిత్యాలతో పంపించింది. పోవుడు వస్తాడు నా కొడుకు, నా పెద్ద కొడుకు, నా కొడుకు ఎప్పుడు ఆయన ఉంటారు, ఎప్పుడెప్పుడు చిన్న కొడుకు ఇక్కడ ఉంటే ఆయన మొన్న వేయండి ఇట్లుంది నాయన మా సంతోషం ఇట్లుందిరా అని అంటే ఏ మనోడే కదా మన అన్ననే కదా, నేను వస్తా 1 సంవత్సరం అయితే సరే మంచిగా బతుకు అయిపోయి మంచిగా ఉంటాయి అని అనుకున్నాం ఇట్లా. కానీ ఆయన ఇట్లా ద్రోహం చేస్తాడు మాకేం తెలుసు. మీరు ఇప్పుడు ఇంటికి వచ్చిండ్రు, మీ కడుపులో మీరు ఏమనుకుని వచ్చిండ్రో మీకేం తెలుసు, నాకేం తెలుసు, భగవంతుకు తెలుసు. నాకు తెలియదు నా కడుపులో ఏముందో, మరి వీళ్ళు ఎందుకు వచ్చిరే నాకు ఉంటది గుగుడు. కొత్త వాళ్ళు వచ్చిర్రు, ఎన్నడు చూడని వాళ్ళు వచ్చిర్రు, ఎందుకు 4 మనుషులు వచ్చిర్రు, ఏమి నీ భయం నీకు. వరుసకు మామ అవుతాడు, ఏదో ఇద్దరు కలిసి పని చేసుకుంటున్నారు, ఫోక్ సాంగ్ పాడుకుంటున్నారు, బాగానే ఉంటారు కదా. తన పాపకి ఏం కాదు, ఎందుకంటే తనకు దగ్గరి బంధువు ఒకే ఊరు కదా అని చెప్పి చూస్తూ ఊరుకుంటే మల్లిక్ తేజ కాస్త ఇటువంటి వివాహానికి తెరలేపాడు. ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, అత్యాచారం చేసి వాటి పేరిట అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా ఆ అమ్మాయి ఫిర్యాదు చేసింది. మరోవైపు తన లాగిన్స్ అండ్ పాస్వర్డ్స్ ఇవ్వకుండా తనకు వచ్చేటువంటి యూట్యూబ్ ఛానల్ రెవెన్యూ మొత్తాన్ని కూడా ఆ మల్లిక్ తేజ వాడుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన సారథిలో కూడా ఉద్యోగిగా ఉన్నాడు, సాంస్కృతిక సారథిలో కూడా ఉద్యోగిగా ఉంటున్నారు మల్లిక్ తేజ్. సో మరింతగా ఆసక్తి రేపుతున్న అంశం ఏంటంటే ఈ ఘటన తర్వాత ఫోక్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా సంచలనంగా మారింది. అయితే మరికొంతమంది కూడా ఈ రకంగా బాధపడుతున్నారు, వారంతా కూడా త్వరలోనే బయటికి వస్తారంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. మరి ఏం జరుగుతోంది ఇంతకీ ఈ విషయాలు మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. అమ్మాయిలకి ఎరగా వేసి అమ్మాయిలని ఫేమస్ చేస్తాం, ఫోక్ సాంగ్స్ పేరిట మిమ్మల్ని పాపులర్ చేస్తామంటూ కొంతమంది లోబర్చుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు, కమిట్మెంట్స్ అడుగుతున్నారు. ఇటువంటి వాటి కూడా ఆ సమాచారం అంతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్ చంద్రశేఖర్ ఇస్తారు. చంద్రశేఖర్, సో ప్రస్తుతం మల్లిక్ తేజాని పోలీస్ అదుపులోకి తీసుకున్నారా, మల్లిక్ తేజాని పోలీస్ అరెస్ట్ చేశారా, అప్డేట్స్ ఏంటి? మనోజ్, తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో సంచలనంగా మారుతున్నాయి. వివిధ కారణాల చేత యూట్యూబ్ సింగర్స్ గా కావచ్చు, జానపద కళలు సంబంధించినటువంటి ప్రమోట్ చేస్తామనేటువంటి ఉద్దేశంతో కొంతమంది వారి యొక్క టాలెంట్ ని ఉపయోగించుకుంటూ దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అనుబంధాలు ఆప్యాయతలతోనే కులాలకి సంబంధం లేకుండా అందరూ కూడా ఆప్యాయంగా వరుసలు పెట్టి పిలుచుకుంటున్నారు. అందులో భాగంగానే మామ అని చెప్పేసి కులాలు వేరైనా సైతం తన కుటుంబానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి నమ్మిన
సందర్భం ఇది. ఈ క్రమంలోనే ఆమెలో ఆ యువతలో ఉన్నటువంటి టాలెంట్ ని ఉపయోగించి ఇద్దరు కలిసి కొన్ని ఆల్బమ్స్ చేశారు. ఆల్బమ్స్ చేసినటువంటి క్రమంలో అవి మాత్రం పాపులారిటీ అయ్యాయి. ఈ క్రమంలో మల్లేష్ అలియాస్ మల్లిక్ తేజ అనేటువంటి వ్యక్తికి సాంస్కృతిక మండలిలో ఉద్యోగం వచ్చింది. దానిలో జగిత్యాలలో ఆయన ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఈమె పేరు మీద ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్లో వచ్చేటువంటి ఆదాయం అంతా కూడా అతను ఒక్కడే అనుభవిస్తున్నాడు. తనకు ఏమాత్రం ఇవ్వట్లేదు, లాగిన్ ఐడి ఇవ్వట్లేదు, తనని శారీరకంగా లొంగ తీసుకున్నారు, పలుమార్లు అత్యాచారం చేశాడంటూ జగిత్యాల టౌన్ లో ఆ యువతి ఫిర్యాదు చేసింది. దీని ప్రకారము పలు సెక్షన్ల మేరకు కేసు నమోదు చేసి ఆ మలిక్ ని అదుపులోకి తీసుకున్నారు, విచారణ జరుపుతున్నారు పోలీసులు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు సైతం ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఆర్టీవీ ప్రత్యేకంగా పరిశీలనలోకి వెళ్ళింది. అనేక రకాల సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీనిలో భాగంగా నిందితుని కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ ఆ కుటుంబ సభ్యుల నుంచి వస్తుంది. మరొక వైపు మల్లిక్ తేజ ఆఫ్ ద రికార్డ్ ఆయనకు సంబంధించినటువంటి దగ్గరి బంధువులు ఫ్రెండ్స్ మాట్లాడడం జరిగింది. కేవలం డబ్బుల కోసం మాత్రమే అన్యాయంగా ఇరికిస్తున్నారు, కేసులు పెడుతున్నారు. మా వాడికి ఈ ఇద్దరికి మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్ లో భాగంగానే ఈ యూట్యూబ్ ఛానల్ నడుస్తున్నది. ఇటీవల కాలంలో డబ్బులు అత్యధికంగా లాభాలు వచ్చాయి. పంపిణీల విషయంలో వచ్చినటువంటి తేడాల వల్లనే ఇది కాస్త రేప్ కేసుకు దారితీసింది అనే కోణంలో వాళ్ళు ప్రత్యారోపణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ జగిత్యాల పోలీసులు రంగంలోకి దిగారు. సమగ్రమైనటువంటి విచారణ జరుపుతాం, పలు రకాలుగా మేము లోతుగా దీన్ని పరిశీలిస్తున్నామని చెప్పేసి జగిత్యాల డిఎస్పీ రఘుచందర్ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇది కాస్త చిలికి మారిందని చెప్పి మల్లిక్ తేజని అరెస్ట్ చేశారా పోలీసులు, విచారిస్తున్నారా? అరెస్ట్ చేసినప్పటికీ ఇంకా ఆఫ్ ద రికార్డ్ అదుపులో ఉన్నట్టుగా సమాచారం అధికారికంగా మనకి మీడియా ముందు ప్రవేశపెట్టలేదు. పోలీసులు అదుపులోనే నిందితుడు ఉన్నట్టుగా సమాచారం అంటుంది. ఇంకా అధికారికంగా ప్రవేశపెట్టాల్సి ఉంది. మరిన్ని సమాచారం పోలీస్ అధికారుల నుంచి తెలియాల్సి ఉంది. మనోజ్, చంద్రశేఖర్, ఆ అమ్మాయి ఫిర్యాదులు ఏమైనా ఆధారాలు పొందుపరిచిందా? అమ్మాయికి సంబంధించి ఆ గ్రామంలో కావచ్చు, జగిత్యాల పరిసర ప్రాంతాల్లో కావచ్చు, వీరిద్దరికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గత కొంతకాలం నుంచి ఇద్దరు కలిసిమెలిసే ఉంటున్నారు అనేటువంటి ఆధారాలు మాత్రం ఉన్నాయి. దీనికి సంబంధించి రేప్ అటెంప్ట్ చేసినట్టుగా ఆమె ఇక్కడ ఆధారాలు చూపట్లేదు. పలుమార్లు తనని ఇబ్బంది గురి చేసేవాడు అని చెప్తున్న నేపథ్యంలో వివాహం సైతం ఒక్కటి గుర్తించుకోవాలి మనోజ్, ఆమె మల్లిక్ తేజ తనను వివాహం చేసుకోవాలని చెప్పి వేధింపులకు గురి చేస్తున్నాడు, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అనేటువంటి ఆరోపణలతో కూడినటువంటి ఫిర్యాదు పోలీసులకు అందజేయడం జరిగింది. దీనిలో భాగంగానే పోలీసులు అన్ని రకాలుగా అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, తనని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అంటూ చెప్తున్నటువంటి ఆ మహిళ ఆరోపణలకు కానీ ఏదైనా ఆధారాలు పొందుపరిచిందా? కాల్ రికార్డింగ్స్ కానీ మెసేజెస్ కానీ వాటి ఎలాంటివి ఏదైనా పొందుపరిచిందా? మీరు అన్నట్టుగా ఇప్పటి వరకు సరైనటువంటి ఆధారాలు అయితే ఇంకా పోలీసుల సమక్షంలో కావచ్చు, మీడియాకి మాత్రం రిలీజ్ చేయలేదు. ఆమె ఇంకా మీడియా ముందు కూడా రాలేని పరిస్థితి ఉంది. తన యొక్క పరువు మొత్తం పోయింది. తను అనేక రకాలుగా నష్టపోయాను, తను సగటు మహిళని, సగటు గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి యువతిని కాబట్టి తనకి సంబంధించినటువంటి పరువుకు సంబంధించినటువంటి అంశంగా భావిస్తూ ఆమె మదన పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకైతే ఎలాంటి ఆధారాలు అయితే ఇంకా చూపట్లేదు. మనోజ్, రైట్ చంద్రశేఖర్. సో ప్రముఖ యూట్యూబ్ ఫోక్ సింగర్ గా ఉన్నటువంటి మల్లేష్ అలియాస్ మల్లిక్ తేజ పైన రేప్ కేసు నమోదైంది. తన వెంటే సుమారుగా 2-3 ఏళ్లుగా ఈ పాటలు కొనసాగిస్తున్నారు. ఒక ప్రత్యేక యూట్యూబ్ ఛానల్ ద్వారా నిత్యం పండుగలకు కానివ్వండి, లేదంటే స్పెషల్ ఆల్బమ్స్ క్రియేట్ చేస్తూ ఉండేవారు. అయితే ఆ బాధిత అమ్మాయిని మల్లిక్ తేజ అత్యాచారం చేసి తనని బ్లాక్మెయిల్ కూడా చేశారంట బాధితురాలు ఫిర్యాదు చేసింది. మరోవైపు వివాహం చేసుకోవాలంటూ కూడా తనని ఒత్తిడి చేశారంటూ కూడా బాధితురాలు పేర్కొంది. అయితే ఈ నేపథ్యంలో ఎటువంటి ఆధారాలు పొందుపరిచింది, ఏ రకంగా మల్లిక్ తేజను విచారిస్తున్నారని మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతం ఈ విషయం ఫోక్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఎందుకంటే ఒక ఇండస్ట్రీగా ఏర్పడింది ఫోక్ అంతా కూడా. ఎందుకంటే పాటలు రాసేవారు, పాటలు పాడేవారు, కెమెరామ్యాన్స్, డిఓపీస్, ప్రత్యేకంగా ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయిలోనే ఫోక్ ఇండస్ట్రీ అంటూ కూడా ఒక ప్రత్యేకంగా తెలంగాణలో మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఎటువంటి పాటలు వస్తున్నాయనేది కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ కింద వీళ్ళంతా కూడా కొన్ని లక్షల్లోనే యూట్యూబ్ ద్వారా ఆర్జిస్తూ ఉంటారు కూడా. అయితే ఆ యూట్యూబ్ లాగిన్ అండ్ పాస్వర్డ్లు కూడా తనకు సంబంధించిన యూట్యూబ్ లాగిన్ పాస్వర్డ్స్ కూడా మల్లిక్ తేజ దగ్గరే ఉంచుకొని తనకు సంబంధించిన రెవెన్యూ కూడా ఇవ్వడం లేదంటూ కూడా